ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నిన్న రిలీజ్ అయిన సినిమా గురించి చెప్పబోతున్నాను. కొత్త సినిమా. దానికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడానికి కూర్చున్నాను. ఇందుకే నేను చెప్పబోయే సినిమా పేరు ఏంటంటే లిటిల్ హార్ట్స్. ఇది ఈటీ విన్ ప్రొడక్షన్ వాళ్ళు తీసిన సినిమా. నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, అఖిల్ అనే ఒక స్టూడెంట్, ఇంటర్మీడియట్ పాస్ స్టూడెంట్, ఎంసెట్ సీట్ కోసం చదువులో అంత మాత్రంగా ఉంటాడు. ఎంసెట్ సీటు రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళమంటాడు వాళ్ళ ఫాదర్. కాదు, నా పేమెంట్ సీట్లో ఏదో కాలేదో చేరిపోతానంటాడు ఈ అబ్బాయి. కానీ తండ్రి గోపాలరావు అవుతుంది తండ్రి, అతను ఒప్పుకోడు. నువ్వు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని చదువుకుని రావాలి, సీట్ సంపాదించి చదవాలంటాడు. దాంతో లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాడు. అదే కార్తీయని అనే అమ్మాయిది కూడా సేమ్ ఇదే టైపు. ఆ పేరెంట్స్ ఇద్దరు డాక్టర్లు. ఈ అమ్మాయికి చదువులో అందదు మాత్రమే. తను ఏమైనా సరే తను కూడా డాక్టర్ చేయాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది పేరెంట్స్ది. దాంతో ఈ అమ్మాయిని ప్రెజర్ చేస్తా లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ చేస్తారు. ఇక్కడ జాయిన్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లో ఇద్దరికి పరిచయం అవుతుంది. ఈ అఖిల్కి కాచేయనికి పరిచయం అయ్యి అది కాస్త కొంచెం ప్రేమ కింద దారితీస్తుంది. దారితీసేవాడికి ఒకరోజు ఈ అఖిల్ చెప్పేస్తాడు ఈ అమ్మాయికి, కాచేయని అమ్మాయికి తన మనసులో ఫీలింగ్స్ చెప్పి ప్రపోజల్ పెట్టి ఆడుతాడు. అయితే అప్పుడు ఆ అమ్మాయి ఒక సంఘటన చెప్పుద్ది అనమాట. ఒక విషయం చెప్పి, ఇది ఈ ప్రాబ్లం చాలా ప్రాబ్లము అన్నట్టు మాట్లాడేటోడికి ఇంకక్కడి నుంచి ఒక మలుపు తిరిగిపోద్ది స్టోరీ. ఇందుకే అమ్మాయి చెప్పిన ప్రాబ్లం ఏంటి, ఏమైంది స్టోరీ, ఏం మలుపు తిరిగింది, వీళ్ళిద్దరూ లవ్ చేస్తున్నారా లేదా, పేరెంట్స్ ఒప్పుకున్నారా, అంగీకరించారా లేదా, ఇది మిగిలిన కదా. సినిమా అయితే ఈ మధ్యకాలంలో ఓ మంచి సినిమా. ఎక్కడ అసలు వల్గారిటీ కానీ అసభ్యం కానీ ఏమీ లేదు. యూత్ఫుల్ స్టూడెంట్ మూవీయే. దాన్ని ఎంత పాటు చేయాలో అంత పాటు చేసేస్తాడు ముందు అయితే. బట్ అలా లేదు. ఏమైనా ఈటీవీ ప్రొడక్షన్ కాబట్టి ఆ క్వాలిటీస్ మెయింటైన్ చేశారు. బాగుంది, చాలా బాగుంది. కానీ హీరో కొంచెం 90s సిరీస్ చేశాడు కదా ఆ అబ్బాయి. బట్ బాగా చేశాడు. కానీ ఎక్కడో హీరో పెళ్ళి అనేప్పటికీ కొంచెం చిన్నోడి కింద అనిపించి కొంచెం నాచి కనబడతాడు. కొంచెం ఆ తేడా ఉంటుంది. కానీ బట్ పెర్ఫార్మెన్స్ తోటి మొత్తం కవర్ చేసి పడేదాన్ని. ఆ ఫీలింగ్ మనకు రాదు. ప్రజెంట్ పిల్లలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, అలా ఉండి బాగా చేశాడు. నిజంగా చాలా బాగా చేశాడు. పెర్ఫార్మెన్స్, ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగున్నాయి. ఇంకా కాచేని అనే అమ్మాయి కింద చేసింది, ఆ అమ్మాయి పేరు శివాని నాగారం. అసలు ఓ రేంజ్లో ఉంది పెర్ఫార్మెన్స్. ఆ అమ్మాయి సెలక్షన్ దగ్గర ఈ డైరెక్టర్ టాలెంట్ మొత్తం కనబడుతుంది. ఆ అమ్మాయి చెప్పిన ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లం తగ్గట్టు ఈ అమ్మాయి ఉండటం, అసలు బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్. అసలు నిజంగా మొత్తం సినిమా మొత్తానికి హైలైట్ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కన్నా కూడా పర్ఫెక్ట్ సెలక్షన్. డైరెక్టర్ టాలెంట్ ఏంటనేది అక్కడ కనపడుతుంది ఆ అమ్మాయి సెలక్షన్ దగ్గర. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ బాగుంది, అమ్మాయి బాగుంది, చాలా బాగా చేసింది యాక్షన్. అలాగే ఈ హీరో ఫ్రెండ్ మధు కింద వేసాడు జయకృష్ణ. నిజంగా అతను కూడా చాలా మంచి టైమింగ్ ఉంది కామెడీ అదిని, చాలా బాగుంది. అతను కూడా చాలా బాగా చేశాడు. అలాగే హీరో ఫాదర్ కింద రాజీవ్ కనకాల, తల్లి కిందేమో అనితా చౌదరి, బాగా చేశారు ఇద్దరును. అలాగే హీరోయిన్ ఫాదర్ కింద కాంచి, మన కిరణ్ గారి బ్రదర్ కాంచి. అలాగే వాళ్ళ మదర్ కింద సత్యకృష్ణ. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. అదేవిధంగా
నిజంగా ఆ డైరెక్షన్, ఆ ఫీలింగ్స్, ఆ ఏజ్ లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ఆ ప్రేమించుకోవటం అనేది, ఆ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ లో వాళ్ళ తడబాట్లు, కంగారు, ఇవన్నీ భలే తీసాడు. నిజంగా చాలా బాగా తీసాడు డైరెక్టర్. నిజంగా ఈ మధ్యకాలంలో ఓ థియేటర్లో అసలు మామూలు ఆడియన్స్, ఇప్పుడు హీరోలు అంటే హీరో ఫ్యాన్స్ ఫాలోయింగ్ వాళ్ళు ఉంటారు, కొంచెం ఆడవాడు ఉంటుంది. అలా కాకుండా అసలు ఎవరు సంబంధం లేకుండా ఓ సినిమా లాగా రియల్ ఆడియన్స్ థియేటర్ ఫుల్ మొత్తం అందరూ భలే. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక నువ్వే కావాలి చిత్రం సినిమా టైంలో ఎలా ఉండదు అంత కలగా ఉంది థియేటర్, ఆ జనం తోటి ఆడియన్స్ తోటి. నిజంగా ఇది చూస్తుంటే ఈ సినిమా వచ్చి ఈటీవీ విన్ ప్రొడక్షన్ తీశారు, కానీ చూస్తే ఆ క్వాలిటీ ప్రొడక్షన్ చూస్తుంటే వర్షాకర్ మూవీస్ బౌన్స్ బ్యాక్ అయిందా అనిపిస్తుంది. నిజంగా అంత బాగుంది ఆ సినిమా క్వాలిటీ కానీ, ఆ సబ్జెక్ట్ కానీ, అది తీసే విధానం కానీ, ఫ్యామిలీస్ అందరికి టచ్ అయ్యేలా చేయటం కానీ, ఎక్కడ వల్గారిటీ లేకపోవటం కానీ అన్ని చాలా బాగుంది సినిమా అయితే. ఇంకా డైరెక్టర్ వచ్చి సాయి మార్తాండ చాలా బాగా చేశాడు. అలాగే ఆదిత్య హాసన్ 90s డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ప్రొడ్యూస్ చేసినట్టు చూపించారు, కానీ ఆయన కూడా ఉందేమో అన్నట్టు ఉంది ఆ సినిమా చూస్తాం సేపు. డెఫినెట్ గా లేకుండా ఎలా ఉంటుంది కానీ ఆయన. అలాగే మ్యూజిక్ వచ్చి సింజిత్ ఎర్రమల్లి మ్యూజిక్ బాగుంది, కొన్ని పాటలు బాగున్నాయి, రెండు పాటలు. ఓ సాంగ్ కాత్యాని సాంగ్ అనేది సబ్జెక్టులతో ముడిపడి ఉంటుంది కాబట్టి 2-3 సార్లు వస్తుంది, చాలా బాగుంది. ఆ పిక్చరైస్ట్ కానీ, హీరో పెర్ఫార్మెన్స్ కానీ, తీసిన విధానం కానీ చాలా బాగుంటుంది. అది కూడా టోటల్ గా వచ్చే సినిమా అయితే మాత్రం ఓ మంచి సినిమా. ఈ మధ్యకాలంలో థియేటర్లో ఇంత జనం మధ్య వస్తుంది, ఇదే రియల్ ఆడియన్స్. అంటే ఒక హీరో ఫేవరెట్లని ఇంకోటి కాదు, ఓ మామూలు జనం భలే ఉంది నిజంగా, కలకలలాడుతుంది. చూడండి, డెఫినెట్ గా నేను చెప్పింది మీకు నిజమే కదా తెలుస్తుంది. ఒక అమ్మాయి హీరోయిన్ అబ్జర్వ్ చేయండి, ఆ సెలక్షన్ అంటే ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం తగ్గట్టు ఉందా లేదా అమ్మాయి అన్నది భలే ఉంటుంది నిజంగా, చాలా బాగుంది. డైరెక్టర్ వెరీ బ్రిలియంట్, చూసి ఎంజాయ్ చేయండి మళ్ళీ. థ్యాంక్ యూ.